చాలామంది ప్రేమ శృంగారం ఉంటే చాలా హ్యాపీగా ఉంటాము అని అనుకుంటూ ఉంటారు. కానీ ఆ రెండు ఉన్నా కానీ ఎక్కడో ఏదో లోటు కనిపిస్తూనే ఉంటుంది. అవేంటో తెలుసా? ఆకర్షణ, వ్యామోహం. ఈ రెండు లేకపోతే ప్రేమ శృంగారం ఉన్నా కానీ ఎప్పుడు చప్పగా ఉంటుందండి లైఫ్. దానికి నా దగ్గరకు వచ్చిన ఒక కేసు మీకు చెప్తాను. ఆవిడ ఎప్పుడు కూడా ఎవరో ఏ మగాడు కనిపించినా సరే అది ఇదని అన్నీ చెప్పేస్తూ ఉంటుంది. ఎక్కడ ఆఖరికి కాస్త 20 years పిల్లలు కనిపించినా కానీ అన్నీ చెప్పేస్తుంటుంది. వాళ్ళ హస్బెండ్ స్టన్ అయిపోతూ ఉంటాడు. ఏంటి ఇవిడి నాకు చెప్పదు, అన్నీ బయట చెప్తూ ఉంటుంది అనుకొని ఒకసారి నా దగ్గర తీసుకురావడం జరిగింది. తీరా చూస్తే ఆ హస్బెండ్ ఎప్పుడు ఆవిడకి ఏం చెప్తున్నా సరే విసుక్కునేవాడట. కసురుకోవటం, విసురుకోవటం, ఇంక ఇదే ఉండేది. కానీ ఆవిడంటే ప్రేమే. అలాగే ఈవిడ కూడా ఆయనకి ఏం కావాల్సిన చేసి పెట్టడం అది చేసేది. కానీ ఇక్కడ ఆవిడ ఎందుకు అలా చేసిందో ఆ హస్బెండ్కి అర్థం కాలేదు. ఈయన ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారో ఈవిడికి అర్థం కాలేదు. అలాగే ఇంకో కేసు, ఇంకెప్పుడు అనుక్షణం ఆ హస్బెండ్ బయటకు వెళ్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా, ఇంట్లో కూర్చున్నా, టీవీ చూస్తున్నా, నాకు అది కావాలి, ఇది కావాలి, నేను అది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలి అంటూ ఉంటుంది. మళ్ళీ ప్రేమగా హస్బెండ్కి అన్నీ చేస్తుంది. కానీ ఎప్పుడు చూసినా డబ్బులు డబ్బులు డబ్బులే. కానీ అనకూడదాం, కానీ మన ముందుకెళ్తున్న క్రమంలో ఈ సమాజంలో మనం బ్రతకాలి అంటే పంచభూతాల కన్నా అద్భుతమైన భూతం ఏంటంటే ఆర్థిక భూతమే. అది సరిగ్గా లేనప్పుడు కూడా సమస్యలు వస్తూనే ఉంటాయి. అలాగే ఇంకో కేసు అండి, అసలు అనుక్షణం ఆయన్ని అసలు తీరికొండనే వద్దు. ఖాళీ ఉంటే చాలు, మీకు ఇది ఇష్టం కదండి, ఇది చేసాను తినేయండి అని చెప్పి అనుక్షణం ఏదో ఒకటి చేసి పెట్టొస్తూనే ఉంటుంది. అసలు ఖాళీ ఉంటే చాలు, హస్బెండ్ ఖాళీగా కనిపించాడంటే చాలు, ఏదో ఒకటి ఆయనకి ఇష్టమైన చేసి పెట్టేస్తుంటుంది. విసుగు వచ్చేసింది ఆయనకి. ఇంక ఇదేనా లైఫ్, చచ్చిపోతే బాగుండు అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోయి నా దగ్గరికి రావడం జరిగింది. అలాగే ఇంకొక కేసు, ఎప్పుడు చూసినా సరే అక్కడికి వెళ్దామండి, ఇక్కడికి వెళ్దామండి, ఆ ప్లేస్కి వెళ్దామండి, ఇంకా ఖాళీ ఉంటే చాలు ఎక్కడికో చోటుకి వెళ్ళిపోవటమే. ఇలా చాలామంది వైఫ్ అండ్ హస్బెండ్స్ ఎన్నో రకాల సమస్యలతో ముందుకెళ్తున్న క్రమంలో నాకు అనిపించింది ఈ ఆకర్షణ అనేది వ్యామోహానికి మొదటి మెట్టు. ఒక వస్తువు మనం ఇష్టపడి కొనుక్కుంటాం, అదేం చేస్తాం, కొంతకాలం అయ్యేటప్పటికి పక్కన పడేస్తాం. భార్య అలాంటిది కాదు. కానీ చాలామంది పెళ్ళైన కొత్తలో తను చూడకుండా ఉండలేని స్టేజ్లో ఉంటారు. అదే నీ కళ్ళు బాగున్నాయి, నువ్వు మాట్లాడే విధానం బాగుంది, ఇలా రకరకాలుగా పెళ్ళైన కొత్తలో అసలు భార్య లేనిదే నేను ఉండలేను, భర్త లేనిదే నేను ఉండలేను అనే ఆకర్షణతో, వ్యామోహంతో ఉంటారు. ఆకర్షణ సివియర్ అయ్యేటప్పటికి వ్యామోహం వస్తుందండి. కానీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఒక 2-3 సంవత్సరాలు అయ్యేటప్పటికి ఒక వస్తువులాగా తీసి పడేస్తున్నారు. అందుకే చప్పదనం అనేది వచ్చేసింది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య. అది రాకుండా ముందుకు వెళ్ళాలి అంటే నేను చెప్పే కాస్త మీరు వినండి, ఆచరించడానికి ప్రయత్నం చేయండి. ఒక సినిమాలో నటులు నటిస్తారు, డబ్బులు తీసుకుంటారు. కానీ నేను చెప్పే మీ ఆనందం కోసం మీరు ఇవి నటించండి, ఏం పర్లా. ఎందుకంటే అమ్మో ఏంటి మేడం నటించమంటున్నారంటే ఒక 21 days నటించారనుకోండి, 22nd day నుంచి మీరు అలా మౌల్డ్ అయిపోతారు. మీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన పెళ్ళైన కొత్తలో ఎంత చక్కగా, ఎంత హ్యాపీగా ఒకళ్ళంటే ఒకళ్ళు ఆకర్షణతోటి చాలా హ్యాపీగా ఉండేవారు. కానీ ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చాయి, టీవీలు వచ్చేసాయి. వాటిని చూస్తూ అసలు మీ మధ్యన ఒక చక్కటి అనుభూతిని, మధురానుభూతిని కోల్పోతున్నారు. అవేంటో ఒక్కసారి వినండి. ముందుగా మీరు చేయాల్సింది, అసలు మీ వైఫ్తో కానీ హస్బెండ్తో కానీ మాట్లాడుతున్నారా? చాలా చక్కగా కూర్చొని తను చెప్పేది మీరు వినండి, మీరు చెప్పేది తను వినేలా చేసుకోండి. ఎప్పుడైతే మాట్లాడుతూ ఉన్నారో అక్కడ ఒక కమ్యూనికేషన్ అనేది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన ఒక చక్కటి అనుభూతిని, మీకు తెలియని ఎన్నో విషయాల్ని తెలిసే విధంగా చేస్తుంది. ఆ కమ్యూనికేషన్ మీ మధ్యన ఉందా లేదా అనేది పరిశీలించుకోండి. ఎందుకంటే కమ్యూనికేషన్ లేకపోవటం వల్ల ఒక అమ్మాయి ఎంత సివియర్గా ఇంకొక వ్యక్తితోటి అనుబంధాన్ని పెంచుకోవడానికి ట్రై చేసిందో ఈ
స్టోరీలో వినండి. ఆ అమ్మాయి చాలా మంచి వ్యక్తి, ఆ హస్బెండ్ సాఫ్ట్వేరు, చాలా చక్కగా జాబ్ చేసుకుంటాడు, 2 పిల్లలు. కానీ ఎప్పుడు చూసినా కానీ ఇంటికి రాగానే మళ్ళీ ఆ ల్యాప్టాప్ ముందేసి కూర్చుంటాడు. అలా కూర్చుంటే ఈవిడికి విసుగొచ్చేది. ఎప్పుడు కనీసం మాట్లాడదామన్నా సరే నాకు పని ఉంది అనేవాడు. పోలే ఎక్కడికి వెళ్దాం రండి అనేసి కాస్త కూర్చొని కబుర్లు చెప్పండి అంటే నాకు పని ఉంది అనేవాడు. దాంతో వాళ్ళ ఫ్రెండ్ ఒకసారి వీళ్ళ ఇంటికి రావడం జరిగితే ఆయన ఈవిడితో చాలా చక్కగా లవ్లీగా మాట్లాడాడు. ఏదో క్యాజువల్గా 1 రోజు 2 రోజులు అలా ఫోన్ మాట్లాడుతూ ఉంటే ఈవిడికి చాలా హ్యాపీగా అనిపించింది. ఒక ఆకర్షణ అనేది ఏర్పడింది. ఆటోమేటిక్గా మాట్లాడడం మొదలు పెట్టేసింది. ఎంతకాలం 1 year అలా సాగుతూనే ఉంది. మాట్లాడుతున్న క్రమంలో ఆ అమ్మాయిని వాడుకోవాలని చూశాడు. అప్పుడు ఆ అమ్మాయికి అర్థమై నా దగ్గరికి రావడం జరిగింది. అలా వచ్చిన తర్వాత నేను వాళ్ళ హస్బెండ్ కూడా పిలిచి మాట్లాడితే ఫస్ట్ అసలు రానన్నాడు. కానీ ఒకసారి రమ్మని చెప్పమ్మా అని అంటే అతను వచ్చిన తర్వాత ఇది పరిస్థితిన మీ మిస్సెస్ ఇంకొకరితో మాట్లాడుతుంది, లవ్లీగా మాట్లాడుతుంది, మీరు ఇష్టపడతారా అంటే లేదు ఇష్టపడను. మరి మీరు మాట్లాడడానికి ఏంటి? బయట వాళ్ళతో చక్కగా మాట్లాడతారు కదా, మీ వైఫ్తో మాట్లాడడానికి ప్రయత్నం చేయండి అని కాస్త ఎందుకంటే ఆయన ఒక్కసారే మారలేదండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అతనికి అలా అలవాటైపోయింది. ఇంట్లో అమ్మా నాన్నతో మాట్లాడేవాడు కాదు. తన హాస్టల్లో పెరిగాడు. దాంతో అతను కూడా ఏంటంటే ఇది ఇంతేలే అని వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్ ఇలాగే ఉంటుందని అనుకున్నాడు. కాబట్టి అతను కూడా క్యాజువల్గానే ఏదో రొటీన్గా పని చేసుకుంటున్నాడు, వైఫ్తో బాగుంటున్నాడు, పిల్లలతో బాగుంటున్నాడు, అంతవరకే. కానీ మిగిలిన విషయాలు అతనికి ఏమీ తెలియదు. సో కాబట్టి ఒక 10 to 15 times అతనికి ఆ విషయాలు చెప్పడంతో భార్యతో ఎలా ఉండాలి, ఎంత లవ్లీగా మాట్లాడాలి, మా కమలాకర్ గారు రాశారు, భర్తతో ఎలా ఉండాలి, భార్యతో ఎలా ఉండాలి, ఆ పుస్తకాల్ని చదివి బాబు ఇవి కొన్ని రోజులు నువ్వు ప్రాక్టీస్ చేసి మీ మిస్సెస్తో మాట్లాడాను కానీ కొంతకాలానికి వాళ్ళు సెటిల్ అవ్వడం జరిగింది. సో మాటలో అంత పవర్ ఉంటుంది. చిన్న చిన్న మాటలే, ఈరోజు నువ్వు చాలా బాగున్నావే, ఈరోజు మీరు ఈ డ్రెస్లో చాలా బాగున్నారండి, మీరు నవ్వితే బాగుంటారండి అని ఇలా చిన్న చిన్న మాటలు మీరిద్దరూ కూర్చొని మాట్లాడుకుంటు, ఓకే టీవీ చూస్తూనే మాట్లాడుకోండి, చక్కగా ఏదో వెబ్ సిరీస్ వస్తున్నాయి ఇప్పుడు చక్కగా అది చూస్తూ మాట్లాడుకోండి. వాటిలో వచ్చే మాటలు అప్పుడప్పుడు మీ భార్యతోనో భర్తతో మాట్లాడండి. ఎంత హ్యాపీగా ఉంటుందో ఆలోచించండి. ఇది నేను చెప్పాను, అది మీరు ప్రాక్టికల్గా చేయండి. అలాగే చక్కగా మీరు ఖాళీ ఉన్నప్పుడు ఒకరి చేయి ఒకరు పట్టుకొని కాసేపు బయటికి వెళ్ళి నడుస్తూ ఉండటం, పట్టుకోవడం మటుకు మానద్దు. చక్కగా ఒకరి చేయి ఒకరు పట్టుకొని అలా నడుస్తూ ముందుకెళ్ళండి. లేకపోతే ఇంట్లోనే కూర్చోండి, కాసేపు ఇద్దరు కూర్చొని అలాగే కూర్చొని మౌనంగానే కూర్చోండి. లేకపోతే మీకు ఇష్టమైన పాటలు పెట్టుకోండి, లేకపోతే మీ భార్యకి పాటలు ఇష్టం, లేకపోతే మీకు ఇంకో మ్యూజిక్ ఇష్టం, మీకు ఇద్దరికి ఏది ఇష్టమైందో అది చూసుకొని కాసేపు అది కాసేపు ఇది పెట్టుకొని అలాగే చేతిలో చేసుకొని కూర్చోండి. మౌనంగా ఉండటంతో అలా ఒకళ్ళ చేతి ఇంకొకళ్ళు పట్టుకోవడంతో ఎంతో హ్యాపీగా మీ శరీర భాష మీకు చక్కగా అర్థమవుతుంది. అంటే ఒకళ్ళకంటే ఒకళ్ళు ఎంత ఇష్టమో ఆ టచ్ అనేది తెలియజేస్తుంది. చేతిలో చేయటం అనేది చాలామంది పట్టించుకోరు. ఎప్పుడైనా సరే మీరు బయట నుంచి రాగానే మీ వైఫ్ తోటో లేదా మీ హస్బెండ్తో చక్కగా భుజం టచ్ చేస్తూ మాట్లాడండి. కాసేపు అలా కూర్చోండి, ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. ప్రాక్టికల్గా ఇవన్నీ మనం మర్చిపోతున్నాం. పూర్వకాలంలో ఎలా ఉండేదంటే పెళ్ళైన కొత్తలో దంపతుల్ని కాసేపు వాళ్ళు మాట్లాడుకుని మీరు వచ్చేయండి రా, వాళ్ళు అలా బయటికి వెళ్ళనివ్వండి రా, లేకపోతే ఆ గుడికి వెళ్ళి రండి రా, లేకపోతే అక్కడ పార్క్ దగ్గరికి వెళ్ళి రండి రా అని చెప్పేసి ఇద్దరిని పంపించేవారు. కానీ ఇప్పుడు అలా లేదు. ఎవరు బిజీ వాళ్ళలో ఉండిపోతున్నారు. ఎందుకంటే ఆర్థికంగా ముందుకెళ్ళాలి కదా. ఓకే కరెక్టే కాదన్నాను, కానీ ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని మీరు ప్రాక్టికల్గా చేస్తే మరింత హ్యాపీగా ఉండగలుగుతారు. అలాగే మీ కమ్యూనికేషన్ ఎంత బాగున్నా ప్లస్ మీరు ఒకరి చేతిలో ఒకరు చేసి పట్టుకున్నా ఇంకొకటి కూడా ఉందండి, మీరిద్దరూ కలిసి స్నానం చేయటం. ఇది చాలామంది ఏదో సినిమాల్లో చూపిస్తారు కదా అనుకుంటారు, ఏమీ కాదు. చాలా చక్కగా ఇద్దరూ కలిసి స్నానం చేయటంతో మీ మైండ్ బాడీ కూడా చాలా రీఫ్రెష్ అవుతుంది. ఇది చాలా సిల్లీగా అనిపించవచ్చు, చాలా ఎంబారసింగ్గా అనిపిస్తుందేమో, కానీ ఇది మీరిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, దానికి ఫీల్ అవ్వాల్సిన అవసరమేం లేదు. కాబట్టి మీరిద్దరూ హ్యాపీగా ఉండాలి, మీరిద్దరూ ఎంజాయ్ చేస్తూ ముందుకెళ్ళాలి. ఓకే పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, వెరీ గుడ్, కానీ మీరు హ్యాపీగా ఉంటేనే వాళ్ళు బాగా చూడగలుగుతారు. సో కాబట్టి ఇది కూడా మీరు చక్కగా ఇద్దరు కలిసి ఓకే కుదరట్లేదు అనుకున్నప్పుడు చక్కగా ఒకరోజు సెలవు పెట్టేయండి. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఎంత లవ్లీగా అనిపిస్తుందో చూడండి. ఎక్కడా లభించినంత మధురానుభూతి ఆ స్నానం చేయటంలోనే అనిపిస్తుంది. సో అది కూడా మీరు చేయండి. అలాగే మీ విషయాల్ని మీ భార్యతో పంచుకోండి,
మీ భర్తతో పంచుకోండి, బయట వాళ్ళతో కాదు. ఓకే, ఎప్పుడైనా తను చిరాగ్గా ఉన్నా ఆ టైంలో కాదు, మీరిద్దరూ కూల్గా ఉన్నప్పుడే ఒకళ్ళ భావాల్ని ఇంకొకళ్ళు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలంటే కంపల్సరీ మీకున్న బాధని, అభిప్రాయాలను మీ హస్బెండ్తో, వైఫ్తో కంపల్సరీ షేర్ చేసుకోవాలి. దానికి నేను చెప్పేది ఏంటంటే, ఒకసారి ఒక ఆవిడ అసలు ఎలా అంటే ఎంత భయంకరం అంటే, అసలు ఇంక నాకు ఈ ఫ్యామిలీ వద్దు, నేను విడిపోతాను అనే స్టేజ్లోకి వెళ్ళిపోయి విడాకుల వరకు వెళ్ళిపోయాను. కేసు కూడా వేసేసింది. ఇంకా హస్బెండ్ ఏంటి ఇంత బాగా చూసుకుంటున్నాను అని చెప్పి నా దగ్గరికి తీసుకురావడం జరిగింది. తీరా ఆ అమ్మాయి కేసు ఏంటో తెలుసా? హస్బెండ్కి, పిల్లలకి అందరికీ పెట్టేస్తుంది. అందరూ తినేసి వెళ్ళిపోతారు, కనీసం తిన్నావా అని అడగరు. కలిసి తిందామట, నాకు కుదరట్లేదు అని 20 సంవత్సరాలు గడిపేశారంట. ఇంకా దాంతో అమ్మాయి స్ట్రెస్లోకి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి ఆశలు ఏంటంటే నలుగురు కూర్చొని హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ తినాలి, భర్తతో కూర్చొని చాలా లవ్లీగా మాట్లాడుతూ తినాలి. ఈ సినిమాలో చూపిస్తారు, ఇది సినిమా అంటారు, కానీ జీవితంలో కూడా అది చెయ్యాలండి. జీవితంలో చూసే సినిమాలు తీశారు, చాలామంది అది మర్చిపోతున్నారు. మన పోరు ఇవన్నీ ఉండే, వాళ్ళిద్దరిని వదిలేసి వచ్చేయండి, వాళ్ళిద్దరితో కలిసి తింటారు అని. మీరు పెళ్ళైనప్పుడు కూడా చూడండి, భోజనాలు పెట్టేటప్పుడు ఒకరికొకరు తినిపించుకోండి అనేవారు. ఇవన్నీ ఎక్కడవండి? పూర్వం జరిగిన ఇవన్నీ మనం అన్నీ మర్చిపోతున్నాం. కాబట్టి ఆవిడికి అంత కోరిక ఉండేది. ఆ కోరిక ఎప్పుడు అడిగినా సరే విసుక్కునేవారు, అటు హస్బెండ్ కానీ పిల్లలు కానీ. అందుకే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అసలు సరిగ్గా నిద్రపోయేది కాదు, సరిగ్గా తినేది కాదు. ఎందుకు అర్థం కావట్లా. అప్పుడు ఆవిడ నా దగ్గరికి తీసుకురావడం, సార్ ఇది ఆవిడ విషయం, మీతో కలిసి ఆవిడ ఏ బంగారం అడగట్లేదు, ఏ చీరలు అడగట్లేదు, మిమ్మల్ని ఎంజాయ్ చేయమని బయటికి తీసుకెళ్ళమని అడగట్లేదు. మీతో కూర్చొని కలిసి కూర్చొని కాసేపు తినడానికి, పిల్లలతో ఎంజాయ్ చేయాలని, కాసేపు అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకోవాలని ఆవిడ కోరికలు. ఇవి చిన్న చిన్న కోరికలే. ఇవి మీరు తీరకపోవటం వల్ల ఆవిడలో డిప్రెషన్ వచ్చేసింది. సో కాబట్టి ఏంటంటే ఇవి చిన్న చిన్న విషయాలే అనుకోవచ్చు మీరు, కానీ ఇవన్నీ మీరు చేశారనుకోండి, మీ దాంపత్యం చాలా అద్భుతంగా ఉంటుంది. లైఫ్లో ముందుకెళ్ళడానికి, ఒక చక్కగా మీరు హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి నటించండి. నటనలో కొన్ని రోజులకి మీరు హ్యాపీగా మీ లైఫ్ని లీడ్ చేయగలుగుతారు. హ్యాపీగా మీరు అందరూ కూడా మీ ఫ్యామిలీని హ్యాపీగా ఉంచడమే కాదు, మీ చుట్టూ ఉండేవాళ్ళు కూడా మీ దగ్గర ఉన్న ఆనందం అంతా కూడా చుట్టూ స్ప్రెడ్ అయ్యి మరింత హ్యాపీగా ఉండటానికి అవకాశం